జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రామాయణంలో మొదటి భాగమైనటువంటి బాలకాండను గురించి తెలుసుకుందాము. మనము రామాయణంలో 6 కాండలు ఉంటాయని, అలాగే ఈ రామాయణము 24,000 శ్లోకాలతో రాయబడిందని మనము తెలుసుకున్నాం. ఈ 6 కాండల్లో అంటే 6 భాగాల్లో మొదటి భాగమైనటువంటి ఈ యొక్క బాలకాండను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుని నిరంతరము స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుల వారు నిరంతరము ఎల్లప్పుడూ కూడా శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూనే ఉంటారట. అలాంటి నారద మహర్షి ఒక రోజున వాల్మీకి మహర్షి ఆశ్రమానికి రావడం జరిగింది. నారదుడు తపస్వి. నారదులు వారు ఎలాంటి వారంటే తపస్వి, అంటే తపస్సే సంపదగా కలిగినటువంటి వ్యక్తి, తపశ్శక్తి సంపన్నుడు. ఇంకా వాక్చతురులలో శ్రేష్ఠుడు, వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తుల్లో ఋషుల్లో మొదటివాడు ఈ యొక్క నారద మహర్షి. అలాంటి నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో, అంటే కోరికతో, తెలుసుకోవాలనేటువంటి కోరికతో, తపనతో, కుతూహలంతో ఏమని అడిగారు అంటే, ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, అన్ని మంచి సద్గుణాలే కలిగినటువంటి వ్యక్తి, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకనివాడు, ఎలాంటి కష్టాలు ఈతిబాధలు వచ్చినా కూడా భయపడి పారిపోనివాడు, ధర్మం తెలిసినవాడు, ధర్మం ఎప్పుడు కూడా ఎన్ని బాధలు వచ్చినా కూడా ధర్మాన్నే ఆచరించేటటువంటి వ్యక్తి, ధర్మాన్ని గురించి తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, ఆశ్రయించిన వారిని, తనను ఆశ్రయించిన కాపాడమని వేడుకునే వారిని కాపాడేటటువంటి వ్యక్తి, మాట తప్పనివాడు, ఇచ్చిన మాట తప్పనటువంటి వాడు, ఇచ్చిన మాటను వెనక్కి తీసుకునేటువంటి వ్యక్తి, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, అన్ని ప్రాణులకు కూడా మేలు చేసేటటువంటి వ్యక్తి, ఏ చిన్న ప్రాణికి కూడా, చీమకు కూడా కీడు తలపెట్టినటువంటి వ్యక్తి, చిన్న ప్రాణి నుంచి పెద్ద ప్రాణి వరకు కూడా అన్ని ప్రాణులకు కూడా మేలు చేసేటటువంటి వ్యక్తి, వీరుడు, ధీరుడు, సూర్యుడు, అసూయ లేనివాడు అంటే ఈర్ష్య లేనివాడు, తనకంటే ఎత్తుకు ఎదిగినటువంటి వ్యక్తిని చూసి, అభివృద్ధిలో ఎత్తుకు ఎదిగినటువంటి వ్యక్తిని చూసి ఈర్ష్యపడనటువంటి వ్యక్తి, అందమున్నవాడు, అన్నిటిని మించి అందమున్నవాడు, అందములో అతనికన్నా ఇంకా ప్రపంచంలోనే అందగాళ్ళు లేరు అన్న విధంగా అందమున్నటువంటి వ్యక్తి. ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా మహర్షి? ఇన్ని సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అనేసి ఈ యొక్క వాల్మీకి మహర్షి నారదుల వారిని అడగడం జరిగింది. నారదుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చారు. ఏమని అంటే, ఓ మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. నువ్వు చెప్పినటువంటి ఇన్ని సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఒకే వ్యక్తిలో ఇన్ని సద్గుణాలు ఉండడం సాధారణమైనటువంటి విషయమేమీ కాదు. సాధారణంగా ఇది కుదరని విషయం. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తిభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. నీవు తెలిపినటువంటి విశిష్ట గుణాలన్నీ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే శ్రీరాముడు అనేసి తెలిపాడు ఈ యొక్క నారద మహర్షి వాల్మీకి మహర్షికి. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. ఇంకా ఏం చేశారు నారదుల వారు? ఈ యొక్క రామ కథను, శ్రీరాముని గురించి సంక్షిప్తంగా, అంటే క్లుప్తంగా, టూకీగా చెప్పాడట ఈ యొక్క వాల్మీకి మహర్షికి. అక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథను టూకీగా చెప్పేసి ఈ యొక్క వాల్మీకి మహర్షికి నారద మహర్షి తన లోకమైనటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడం జరిగిందట. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. ఈ యొక్క నారదుడు చెప్పినటువంటి రాముని యొక్క కథట వాల్మీకి మహర్షి యొక్క మనస్సులో హత్తుకుపోయిందట. నారదుడి మాటలు ఇంకా చెవులో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి. నారదుడు రాముని గురించి చెప్పినటువంటి మాటలన్నీ కూడా పదే పదే అతనికి గుర్తు వస్తూనే ఉన్నాయి. చెవిలో అంటే నారదుడు చెప్పినట్లుగా ఇతను వింటున్నట్లుగా అనిపిస్తూనే ఉందట. గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. ఇంకా వాల్మీకి మహర్షి యొక్క నారద మహర్షి వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి మహర్షి స్నానం చేయడానికి గంగానది సమీపాన గల తమసా నదికి బయలుదేరారట. ఇంకా ఈ వాల్మీకి మహర్షి వెంట
భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. భరద్వాజులు ఇంకా మిగిలినటువంటి శిష్యులు అందరూ కూడా ఈ యొక్క వాల్మీకి మహర్షిని అనుసరిస్తూ ఉన్నారు తమసా నదికి స్నానానికి వెళ్ళడానికి. తమసా నది మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. ఈ యొక్క తమసా నది ఎలా ఉందట? మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. అంటే మంచివాని మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తమసా నదిలోని నీళ్లు కూడా అంత తెల్లగా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయట. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. స్నానానికి నదిలోకి దిగాడు వాల్మీకి మహర్షి, తన యొక్క శిష్యులు అందరూ కూడా. ఆ యొక్క స్నానానికి దిగినటువంటి సమయంలో ఆ నదికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రకృతి అందాలకు పరవశించిపోతున్నారట, ఆనందభరితులవుతూ ఉన్నారు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. సమీపంలో అంటే ఆ నదికి సమీపంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మ పైన ఒక క్రౌంచ పక్షుల జంట ఉందట. వాటిని చూడటం జరిగింది ఈ యొక్క వాల్మీకి మహర్షి. వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. వాటి యొక్క అనురాగం ఎలా ఉందట? ముచ్చట గొలుపుతుందట. అంటే చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలి అనేటట్లుగా అనిపిస్తూ ఉందట. వాటి మధుర ధ్వనులు వీణులు విందు చేస్తున్నాయి. వాటి మధుర ధ్వనులు, ఆ క్రౌంచ పక్షులు తమ భాషలో ఏదో మాట్లాడుకుంటూ ఉంటే, అవి రెండు కూడా భార్యాభర్తలు అనమాట, అనురాగంతో మాట్లాడుకుంటూ ఉంటే వాటి మధుర ధ్వనులు అంటే అవి చేసేటటువంటి శబ్దాలు ఎలా ఉన్నాయట? వీణులు విందు చేస్తున్నాయి. అంటే చెవులకు వినసొంపుగా ఉన్నాయట. అవి చేసేటటువంటి శబ్దాలు చెవులకి వినసొంపుగా ఉన్నాయి అనేసి చెప్తున్నాడు. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేలకూల్చాడు. ఇంతలోనే అంటే ఆ యొక్క పక్షులు, క్రౌంచ పక్షులు జంటను చూడటము, అవి ఆనంద పరవశంలో ఉన్నప్పుడు ఒక వేటగాడు వచ్చేసి తన క్రూరమైన బాణంతో ఆ జంటలో, ఆ పక్షుల జంటలో ఒక పక్షిని, మగపక్షిని బాణంతో కొట్టటము, అది విలవిలలాడుతూ నెత్తురోడుతూ భూమిపైన పడి ప్రాణాలను కోల్పోవటము, అది చూసినటువంటి ఆడపక్షి తల్లడిల్లిపోవటము, ఇవన్నీ కూడా హృదయ విదారకమైనటువంటి దృశ్యాన్ని చూశాడు ఈ యొక్క స్నానం చేస్తూ ఉన్నటువంటి వాల్మీకి మహర్షి. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి మహర్షి. కరుణరసం జాలువారింది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాల్మీకి మహర్షికి మనసులో కరుణరసం, చాలా బాధ పెళ్ళుబికిపోయింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. తనలో ఉన్నటువంటి ధర్మావేశం కట్టలు తెంచుకుని బయటికి రావడం జరిగింది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా ప్రయత్నం లేకుండానే నోటి నుంచి ఏమొచ్చిందట? ఒక శ్లోకం వచ్చింది. ఆ యొక్క బాధలో నుంచి, ఆ యొక్క సన్నివేశాన్ని చూసినటువంటి వాల్మీకి మహర్షికి ఈ యొక్క కరుణరసం జాలువారడము, అలాగే ధర్మావేశం కట్టలు తెంచుకుని రావడము, తనకు తెలియకుండానే తన నోటి వెంట ఒక శ్లోకం రావడం ఆ బాధలో జరిగింది. అంటే ఇక్కడ శోకం నుంచి శ్లోకం వచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆ శ్లోకం ఏమిటి అంటే, ఆ బాధలో నుంచి వచ్చినటువంటి శ్లోకం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మానిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిదునాదేకం అవాదీహి కామమోహితం. మానిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిదునాదేకం అవాదీహి కామమోహితం. శోకము నుంచి శ్లోకం, ఆ బాధలో నుంచే ఈ యొక్క శ్లోకం అప్రయత్నంగా తన నోటి నుండి వచ్చింది. ఎవరి నోటి నుండి? వాల్మీకి మహర్షి నోటి నుండి. ఓ కిరాతకుడా, ఈ శ్లోకం యొక్క భావం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓ కిరాతకుడా, క్రౌంచపక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు. ఓ కిరాతకుడా, ఈ యొక్క క్రౌంచపక్షి జంట పరవశంతో ఉన్నప్పుడు నువ్వు వాటిలో ఒక పక్షిని చంపటం జరిగింది. దానివలన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు. ఆ పక్షులు చేసినటువంటి నేరం ఏముంది? అనవసరంగా ఆ పక్షిని చంపావు కదా, ఆ శాపం నీకు ఊరికే పోదు, శాపం నీకు తగులుతుంది అనేసి ఈ యొక్క శ్లోకం యొక్క భావము అనేటువంటి ఈ శ్లోకం రావటం తన నోటెంట జరిగిందనమాట. అననైతే అన్నాడు, కానీ ఆ తరువాత అతనికి ఆశ్చర్యం వేసింది. ఆ శ్లోకం చెప్పటం అయితే జరిగింది, కానీ అంటే తనకు తెలియకుండానే ఆ శ్లోకం వచ్చింది కదా, అందుకనే ఆశ్చర్యపోయాడట. చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి, నేనేం చేశాను, ఇప్పుడు ఏం చెప్పాను,
ఏమొచ్చింది నా నోటి నుండి అనేసి ఆశ్చర్యపోయాడట. ఈ మాటలు సమాన అక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఈ శ్లోకం ఎలా వచ్చిందట? సమాన అక్షరాలు గల 4 పాదాలతో, అంటే 4 వరుసలుగా 4 లైన్లుగా రావటం జరిగింది. అలాగే ఛందస్సుతో కూడిందిగా కూడా రావటం జరిగిందట. ఇది ఛందోబద్ధమైన శ్లోకమని నిర్ధారించుకున్నాడు. అరే ఇది కూడా, ఈ శ్లోకం నేను చెప్పినటువంటి శ్లోకము ఛందోబద్ధమైంది అనేసి తర్వాత తెలిసింది ఈ యొక్క వాల్మీకి మహర్షికి. శోకము నుంచి శ్లోకం పుట్టింది. ఇప్పుడు ఈ శ్లోకం ఎలా వచ్చింది? శోకం నుంచి, బాధ నుంచే ఈ యొక్క శ్లోకం పుట్టడం జరిగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ. మళ్ళీ యథావిధిగా స్నానం అయిపోయింది. ఈ సంఘటనను చూశారు. హృదయ విదారకంతో కూడినటువంటి సంఘటన చూశారు. ఎంతో బాధతోటి స్నానం ముగించుకుని మళ్ళీ ఆశ్రమానికి తిరిగి రావడం జరిగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ. కానీ క్రౌంచపక్ష దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు. ఆశ్రమానికి వచ్చారే కానీ ఆ క్రౌంచపక్షి జంట ఎలా చనిపోయింది, దారుణ దృశ్యం, ఆ చూసినటువంటి ఆ దారుణమైనటువంటి దృశ్యాన్ని, ఆ దృశ్యమే పదే పదే గుర్తుకు వస్తుందట. మరుపుకి రావటం లేదు. అదే ఆలోచన, అయ్యో అనవసరంగా ఈ పక్షుల్ని ఇలా అయిపోయాయి అనేసి బాధ, ఆవేదన అతని మనసులో అలా మెదులుతూనే ఉంది. అదే ఆవేదన, అదే బాధ. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. ఇలా బాధపడుతూ ఉన్నటువంటి, ఆశ్రమానికి వచ్చి బాధపడుతూ ఉన్నటువంటి వాల్మీకి మహర్షి దగ్గరికి, వాల్మీకి మహర్షి ఆశ్రమానికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు రావడం జరిగిందట. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి మహర్షి. శాస్త్రోక్త ఉపచారాలు అంటే పెద్దవారికి రాగానే కాళ్ళు చేతులు కడుగుకోవడానికి నీరు ఇవ్వడము, అలాగే వాళ్ళు కూర్చోవడానికి సముచితమైనటువంటి ఆసనాన్ని చూపించడము, వాళ్ళని కూర్చోబెట్టడము జరుగుతుందన్నమాట. అలా తన ఆశ్రమానికి వచ్చినటువంటి ఈ యొక్క బ్రహ్మగారికి వాల్మీకి మహర్షి సముచితమైన ఆసనము, అంటే తనకు సరిపడినటువంటి, తన హోదాకు సరిపడేటటువంటి ఒక ఆసనాన్ని చూపించి దానిలో కూర్చోమని చెప్పాడు ఈ యొక్క వాల్మీకి మహర్షి. అప్పుడు బ్రహ్మగారు ఆ యొక్క ఆసనములో తను కూర్చుని వాల్మీకి మహర్షిని కూడా నీవు కూడా కూర్చో అనేసి ఆదేశించారు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. అప్పుడు ఏం చేశాడు ఈ యొక్క వాల్మీకి మహర్షి? బ్రహ్మ ఆసనం కంటే కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ? ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. చిన్నవారు పెద్దల పట్ల చూపించవలసినటువంటి గౌరవ మర్యాదలు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. బ్రహ్మగారు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క క్రౌంచ పక్షుల యొక్క బాధట ఈ వాల్మీకి మహర్షి మనసులో నుంచి వెళ్ళిపోవటం లేదు. అదే బాధ, అవే గుర్తుకు వస్తూ ఉన్నాయన్నమాట. మనసులో మానిషాది శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. మనసులో మళ్ళీ మానిషాద శ్లోకం తనకు తెలియకుండానే చెప్పాడు కదా, అదే శ్లోకం మళ్ళీ మనసులోకి అదే గుర్తుకి వస్తూ ఉందట. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, అన్నీ సృష్టికర్త కదా, బ్రహ్మకు తెలియనిది ఏమైనా ఉంటుందా? బ్రహ్మదేవునికి తెలియని విషయం ఏది కూడా ఉండదు. కాబట్టి అన్నీ తెలిసినటువంటి బ్రహ్మదేవుడు ఒక చిరునవ్వుని చిందిస్తూ, ఓ ఋషీశ్వరా, నీవు పలికినది శ్లోకమే. నీవు పలికావు కదా ఇందాక, శ్లోకం నుంచి శ్లోకం వచ్చింది, మానుష్యాది శ్లోకము. ఆ శ్లోకము నువ్వు పలికినది ఒక శ్లోకమే. అది నా సంకల్ప ప్రభావం. అది నీకు ఎలా వచ్చింది అనుకుంటున్నావు? నా సంకల్పంతోనే నువ్వు ఆ యొక్క శ్లోకాన్ని పలకగలిగావు అని చెప్పారు ఈ యొక్క బ్రహ్మదేవుడు. ఈ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించారు. ఇంతకుముందు ఈ మానిషాద శ్లోకంలో ఏ ఛందస్సు వచ్చిందో అదే ఛందస్సుతో లయబద్ధంగా ఈ యొక్క రాముని కథను నువ్వు రాయి అనేసి ఆదేశించారట. శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించారు. శ్రీరామచరిత్రను ఈ యొక్క మానిషాద శ్లోకంలో ఉన్నటువంటి ఛందస్సు ప్రకారంగానే రాయమని ఆదేశించారు బ్రహ్మదేవుడు ఈ యొక్క వాల్మీకి మహర్షిని. నారదుడు స్పష్టంగా వివరించని రామకథ రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. ఇంకా ఈ యొక్క నారద మహర్షి నీకు ఎలా చెప్పాడు రామకథను? టూకీగా, క్లుప్తంగా చెప్పడం జరిగింది. అతను చెప్పనటువంటి విషయాలు కూడా నీ మనసుకు స్ఫురిస్తాయి, ఇంకా గుర్తుకి వస్తాయి, నీ మనసులోకి వస్తాయి, ఇంకా బాగా రాస్తావు, రాయి అనేసి ఆదేశించారు, అనుగ్రహించారు. ఈ భూమండలంలో
పర్వతాలు నదులు ఉన్నంతకాలము రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. ఇంకా ఏమని చెప్పారు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి? ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలము ఈ రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారు. మనుషులు ఎప్పుడు కూడా ఈ రామాయణాన్ని కీర్తిస్తూనే ఉంటారు, నదులు పర్వతాలు ఇవన్నీ భూమండలం మీద ఉన్నంత వరకు అనేసి చెప్పడం జరిగింది అని ఆశీర్వదించారు. బ్రహ్మ ఆదేశానుసారము రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. బ్రహ్మ ఎప్పుడైతే ఈ విధంగా ఆదేశించారో, ఏ విధంగా ఆదేశించారు? నీకు వచ్చినటువంటి శ్లోకము నా యొక్క అనుగ్రహంతోనే నీవు ఆ శ్లోకాన్ని పలకగలిగావు. అది చందోబద్ధమైనది, మానిషాద శ్లోకము. అదే ఛందస్తోని రామచరిత్రను రాయి అనేసి చెప్పటం జరిగింది. ఇంకా నారదులు వారు చెప్పినటువంటి విషయాలే కాకుండా ఇంకా నీ మనసుకు కూడా ఇంకా రాముని గురించి మంచి మంచి విషయాలు గుర్తుకు వస్తాయి. కాబట్టి నువ్వు రామచరిత్రను ఇంకా మంచిగా రాస్తావు, రాయి అనేసి ఆదేశించి ఆశీర్వదించడం కూడా జరిగింది. అలా బ్రహ్మ యొక్క ఆదేశానుసారమే ఈ యొక్క వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాయటానికి పూనుకున్నారు. ఇప్పుడు రామాయణం రాయటానికి ఎవరి యొక్క ఆదేశానుసారము వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాశారు అంటే బ్రహ్మగారి ఆదేశానుసారము రామాయణాన్ని రాయటానికి పూనుకున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తేట తెల్లమవుతుంది, అంటే తెలుస్తుంది.